హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారు మీరందరూ? సో ఈరోజు టాపిక్ ఏంటంటే క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ అంటే ఏంటి, సో అలాగే ఎలా టెస్ట్ చేస్తారు, సో ఈ క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ని పర్ఫామ్ చేయాల్సిన మెయిన్ రీజన్ ఏంటి, సో ఇలాంటి విషయాల గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫీల్డ్లో ఉన్నారో అలాగే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో సో తప్పకుండా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో సింపుల్గా క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ అని చెప్పాలంటే ద క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ రెఫర్స్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ వెరిఫైయింగ్ దట్ వెబ్ అప్లికేషన్స్ వర్క్ యాజ్ ఏ ఎక్స్పెక్టెడ్ అక్రాస్ మెనీ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ వెబ్ బ్రౌజర్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ డివైజెస్. సో ఇది జనరల్గా మనకి డెఫినేషను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంటర్వ్యూస్లో కూడా క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ అంటే ఏంటి, సో దానికి సంబంధించిన డెఫినేషన్ కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో దీని గురించి తెలుసుకోండి. అలాగే దీనికి సంబంధించిన మనం రియల్ టైం ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయి, సో ఎలా టెస్ట్ చేయాలి అనే దాని గురించి కూడా చూద్దాము. సో సింపుల్గా చెప్పాలంటే మనకి క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ అనేది ఎందుకు చేయాలి అనుకుంటే మెయిన్ రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు జనరల్గా మనము కామన్గా అందరూ ఏ బ్రౌజర్ యూస్ చేస్తారు, క్రోమ్ యూస్ చేస్తారు, కొందరు ఏంటంటే మొజిల్లా యూస్ చేస్తారు, కొందరు ఏంటంటే సఫారీ. సో డిఫరెంట్ బేస్డ్ ఆన్ ద యూజర్ యొక్క ఎక్స్పీరియన్స్. సో యూజర్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, తనకి ఏ బ్రౌజర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, తన యొక్క డైలీ యాక్టివిటీస్ బేస్ చేసుకొని సో ఆ బ్రౌజర్ని యూస్ చేయడం అయితే జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టెస్టర్స్ కానీ అందరూ జనరల్గా మనకి క్రోమ్ బ్రౌజర్లో టెస్ట్ చేస్తే సరిపోతుందిలే, సో వర్క్ అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లమ్ అని అనుకుంటారు. బట్ ఏంటంటే మనకి అప్లికేషన్ అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, సో దాని యొక్క ఆ బ్రౌజర్ యొక్క ప్లగ్గిన్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, సో అది ఏ విధంగా తీసుకుంటుంది ఏపీఐ కాల్స్ని అనేది కూడా బేస్ అయి ఉంటుంది. సో కాబట్టి ఏదైనా ఒక అప్లికేషన్ టెస్ట్ చేసేటప్పుడే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషను ఎన్ని బ్రౌజర్స్ని సపోర్ట్ చేస్తుంది, ఎలాంటి వర్షన్ని సపోర్ట్ చేస్తుంది, అసలు అలాగే మనము ఏ బ్రౌజర్స్కి సపోర్ట్ ఇస్తున్నాం కంపాటబిలిటీ మ్యాట్రిక్స్లో, డాక్యుమెంట్లో. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకున్న తర్వాత సో టెస్టింగ్ని స్టార్ట్ చేయాలి. సో దీనికి సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఏం అవసరం లేదు. సో ఫస్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్లో ఏదైతే టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేస్తారో సేమ్ టెస్ట్ కేసెస్ ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ మీరు మెయిన్ చూడాల్సింది ఏంటంటే మెయిన్ సెక్యూరిటీ, పాస్వర్డ్ పాస్వర్డ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా లేదా, ఇంకోటి లోడింగ్ టైము, అలాగే అప్లికేషన్ యొక్క బిహేవియర్, ఇంకా మీకు మీ అప్లికేషన్లో ఉన్న యొక్క ఫంక్షనాలిటీ, అలాగే మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ విజిబుల్ అవుతున్నాయా లేదా. సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ మనం ఈ బ్రౌజర్స్లో స్పెసిఫై చేస్తాము. సో అంటే సేమ్ అప్లికేషను డిఫరెంట్ బ్రౌజర్లో ఓపెన్ చేసినా కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా సో మంచిగా యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటట్టు యాక్ట్ చేసే ప్రాసెస్ని మనము క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ అంటాము. దీంతో పాటు మనకు డిఫరెంట్ డివైజెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. మనకి అప్లికేషన్స్ యాప్స్ అంటే మనకి చాలా మోడల్స్ ఉన్నాయి మొబైల్స్లో కూడా. సో అలాగే డివైజెస్ చూసుకుంటే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఉంటారు. సో యూజర్ అనేది కామన్గా విండోస్ 10 కాదు, ఇప్పుడు విండోస్ 11 కూడా వచ్చింది. సో కొందరు విండోస్ 7లో కూడా ఉంటారు. సో మేబీ బేస్డ్ ఆన్ ద యొక్క యూజర్స్ యొక్క వాళ్ళ యూజ్ చేసే డివైజెస్ని బట్టి మన అప్లికేషన్ యొక్క బిహేవియర్ చేస్తుందా లేదా అని కూడా చూసుకోవాలి. మెయిన్గా మనం కంపాటబిలిటీ మ్యాట్రిక్స్ని మెయింటైన్ చేయాలి. ఎలాంటి డివైజెస్, ఎలాంటి బ్రౌజర్స్ మనం సపోర్ట్ చేస్తున్నాము, మన అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి ఇష్యూస్ అన్ని మీరు ఫైండ్ అవుట్ చేసి కొన్ని ఇష్యూస్ ఏమైనా ఉంటే నోన్ ఇష్యూస్ కింద అప్డేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కస్టమర్ కూడా ఫేస్ చేసినా సో ఆల్రెడీ ఇష్యూస్ మేము చూసాము బట్ ఇంకా నెక్స్ట్ అప్డేట్లో ఇస్తాము, లేదంటే మీరు అప్గ్రేడ్ చేసుకోండి మీ బ్రౌజర్ని కానీ మీ ఓఎస్ని సంథింగ్. సో ఇలా మీరు అప్డేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనం క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ని చేస్తాము. మెయిన్గా ఒక అప్లికేషన్ ఎఫిషియెంట్గా మంచి ఎలాంటి స్కేల్గా మంచిగా పర్ఫార్మెన్స్ లెవెల్గా మంచిగా వర్క్ అయ్యేటట్టు చూసుకునే రెస్పాన్సిబిలిటీ మనకి ఇవేది కాబట్టి సో కంపల్సరీగా అన్ని డివైజెస్తో పాటు అన్ని బ్రౌజర్స్ కూడా టెస్ట్ చేయాలి. దీంతోపాటు మనం టెస్ట్ చేసే ముందు మన బ్రౌజర్ని అప్డేట్ చేసుకోవాలి. వేరే కొత్త వర్షన్ ఉందా లేదా, కొన్నిసార్లు ఏంటంటే క్యాచ్ ఇష్యూస్ కానీ కొన్ని కంపాటబిలిటీ ఇష్యూస్ కూడా ఫేస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మెయిన్గా డెవలపర్స్ కూడా ఏదైనా అప్లికేషన్ కానీ డెవలప్ చేసేటప్పుడు ఏదైతే బ్రౌజర్స్ ఉంటాయో వాళ్ళు కూడా అప్డేట్ చేసుకుని దాని మీద వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో అలాగే మన టెస్ట్ ఇంజనీర్స్ కూడా ఏం చేయాలంటే సేమ్ ఎలాంటి బ్రౌజర్స్ అయితే ఉన్నాయి, అలాగే కంపాటబిలిటీ మ్యాట్రిక్స్ చూసుకోవడం, అలాగే అప్ టు డేట్ బ్రౌజర్ని అప్డేట్ చేసుకొని టెస్టింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఈ విధంగా మనము టెస్ట్ చేసే ప్రాసెస్ని మనము క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ అంటారు. సో ఇక్కడ డివైజెస్ని కానీ అలాగే మనం సిస్టమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ బ్రౌజర్స్ అన్నీ వస్తాయి ఈ బ్రౌజర్కి ఈ టెస్టింగ్ కింద. సో కాబట్టి అందరూ ఎవరైతే టెస్ట్ ఇంజనీర్స్ ఉన్నారో సో మీరు టెస్ట్ చేసే ముందు ఇలాంటివన్నీ తెలుసుకుని టెస్ట్ చేస్తే ఇంకా మన అప్లికేషన్ అని మంచిగా ఎండ్ టు ఎండ్
మంచిగా దాని యొక్క పర్ఫార్మెన్స్ కానీ, అలాగే దాని యొక్క స్కేల్ కానీ, దాని యొక్క లైక్ బిహేవియర్ కానీ, సో పర్ఫార్మెన్స్ అన్నీ మంచిగా ఉంటాయి. అలాగే మంచి యొక్క రిజల్ట్స్ కూడా మీరు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలాగే మంచి మంచి ఇష్యూస్ని కూడా ఫైండ్ అవుట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనం టెస్టింగ్ని కంటిన్యూ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ టాపిక్స్, అలాగే మన సాఫ్ట్వేర్ టెస్టింగ్స్ రిలేటెడ్ టాపిక్స్ ఏమైనా కావాలంటే జస్ట్ కామెంట్ చేయండి. సో నేనైతే కొందరు చాలామంది కామెంట్ చేశారు. సో ఆ టాపిక్స్ మీద కూడా వర్క్ చేస్తున్నాను. 1 by 1 అప్లోడ్ చేస్తూ వస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.